హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రమ్ రాధాని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా రాధా గదిలో ఉండగా విక్రమ్ మెల్లిగా రాధా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా రాధా ఏంటి దగ్గరికి వస్తున్నారేంటి అనేసి అంటే అదే అనేసి అంటే ఏంటి అదే అనేసి రాధ అడుగుతూ ఉంటుంది. అదే ఇంకా నువ్వు నాకు అనేసి తడబడుతూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఏం కావాలి మీకు అనేసి అడుగుతూ ఉంటే అదే ముద్దు కావాలి అనేసి అంటాడు. ఒక్కసారిగా రాధ షాక్ అవుతుంది. ఏంటి ముద్దు కావాలా, ఇక్కడ ఎవరున్నారు నటించడానికి అని ఇంకా రాధ అంటే ప్రియ ఏమీ లేదు కదా, మార్నింగ్ అడిగావు కదా, ఇంకా ప్రియ ఉన్నందుకు ప్రియ అడుగుగా మనల్ని చూస్తుందని అందుక ప్రియ ఎక్కడ ప్రియ కనిపించడం లేదు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అనేసి అంటుంది రాధ. దాంతో ఇంకా విక్రమ్ ప్రియ లేదు కానీ నేనే అడుగుతున్నాను అనేసి అంటాడు విక్రమ్. ఏంటి నువ్వా అనేసి షాక్ అవుతుంది రాధ. అవును నేనే అడుగుతున్నాను, ప్రియ లేకపోయినా సరే నువ్వు నాకు ఇస్తావనేసి అడుగుతున్నాను అనేసి అంటాడు. ఇంకా విక్రమ్ లేదు దగ్గరికి రావద్దు, నేను ఇవ్వను అనేసి, మనది అగ్రిమెంట్ పెళ్ళి, ఇవన్నీ ఏమి అగ్రిమెంట్లు లేవు అనేసి ఇంకా రాధ అంటుంది. ఇంకా విక్రమ్ మాత్రం ఇంకా నాకు కావాలి అనేసి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా వద్దు అనేసి ఇంకా రాధ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే సునంద రావడంతో ఇంకా విక్రమ్ అనేసి రావడంతో ఇంకా విక్రమ్ సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఏం చేస్తున్నారా, భోజనానికి రాలేదేంటి అనేసి అడుగుతూ ఉంటుంది. వస్తానమ్మా అనేసి అంటే ఇంకా సరే త్వరగా వచ్చేసేయండి చల్లారిపోతాయి ఇంకా అనేసి సునంద అంటుంది. దాంతో ఇంకా అమ్మ రాధా ఒకసారి నువ్వు ఇలా రా అనేసి తను తీసుకొని వెళ్తుంది. ఇంకా సునంద అనేసి ఇంకా విక్రమ్ ఇంకా అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఇంకా హాస్పిటల్కి వెళ్తారు ఇంకా విక్రమ్ అలాగే రామచంద్రయ్య. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దస్తగిరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. దస్తగిరి ఎప్పుడు కోమల నుండి బయటకు వస్తారో ఏంటో మామయ్య, త్వరగా వచ్చి ఉంటే ఆ రోజు అలా యాక్సిడెంట్ చేయించింది ఎవరో మనకి తెలిసిపోయేది ఇంకా అనేసి ఆలోచిస్తూ ఉండగా ఇంకా మామయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అనేసి అంటే ఏంటి విక్కీ అనేసి అంటాడు. ఇంకా రామచంద్రయ్య అదే మామయ్య, నీకు గుర్తుందా మొన్న దస్తగిరి మేల్కోరా వచ్చినప్పుడు అప్పుడే అక్కడ డోర్ దగ్గర దమయంతి అత్తయ్య ఉంది. ఆ రోజు ఎవర్రా చేయించింది యాక్సిడెంట్ అంటే ఇంకా దమయంతి అత్తయ్య వైపు చూశాడు దస్తగిరి అనేసరికి అవును చూశాడు అనేసి రామచంద్రయ్య అంటే అయితే ఆ రోజు చూసిన వెంటనే మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. ఇందాక డాక్టర్స్ ఏం చెప్పాడు, ఫారిన్ డాక్టరు ఇంకా ఎవరినైనా షాకింగ్ పర్సన్ని లేదా ఇంకా అలా చూస్తే కానీ అతను కోమల్లోకి వెళ్ళే అవకాశం ఉందనేసి చెప్పారు కదా. అయితే ఆ రోజు దమయంతి అత్తయ్యని చూసిన తర్వాతే ఇంకా కోమలోకి వెళ్ళిపోయాడు అంటే ఇంకా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంకా దస్తగిరి అలాగే దమయంతి అత్తయ్యకి ఏదో సంబంధం ఉంది అనేసి అర్థమవుతుంది కదా అనేసి విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా రామచంద్రయ్య ఆలోచనలో పడిపోతాడు. నిజమే విక్కీ నీవు చెప్పేది అంటే దమయంతిని చూసిన వెంటనే ఇంకా దస్తగిరి మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు అంటే ఇంకా దస్తగిరి అలాగే దమయంతి ఇద్దరి మధ్యలో ఏదో ఉంది, అది ఏంటో తెలుసుకోవాలి అనేసి అంటే నేను అత్తయ్యని అడిగాను, అప్పుడే వెళ్ళి అడిగాను కానీ అత్తయ్య అతను ఎవరో నాకు తెలియదనేసి ఇంకా తను చెప్తూ ఉంది అనేసి అంటే అవునా, అయితే మళ్ళీ ఎలా తెలుస్తుందిరా అనేసి ఇంకా రామచంద్రయ్య అంటే అదే కదా మామయ్య, ఇంకా దమయంతి అత్తయ్యకి దస్తగిరికి సంబంధం ఏంటో ముందుగా మనం కనుక్కోవాలి అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా మరోపక్క ఇంకా రాధ తిరిగి రావడంతో ఇంకా దమయంతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇంకా తను బట్టలు ఆరేస్తూ ఉంటుంది. ఇంకా రాధ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మళ్ళీ తిరిగి వచ్చావేంటి అనేసి అంటే అలా అంటారేంటి మేడం, నా అత్తగారింటికి నేను మళ్ళీ తిరిగి రావడంలో తప్పేముంది అనేసి అంటే ఇంకా తప్పంటావేంటి, మీ నాన్నని విక్రమ్ బయటికి తీసుకురాలేదు, ఎంత పెద్ద మోసం చేశాడు కదా,
ఆ బాధతోనే కదా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావు. ఇంకా విక్రమ్ ముఖం చూడననేసి ఇంకా శాశ్వతంగా వెళ్ళిపోతాననేసి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? మీ నాన్నని బయటికి తీసుకురాకుండా ఎంత పెద్ద మోసం చేశాడు విక్కీ, అలా అది మర్చిపోయావా అనేసి అంటుంది దమయంతి. లేదు మేడం, నేను మర్చిపోలేదు, కానీ ఇంకా ఎన్ని రోజులని నేను బయట ఉండగలను, మా వాళ్ళ ఇంటి దగ్గర ఉండగలను. ఇంకా ఎప్పటికైనా నేను ఇక్కడికి రావాల్సిందే కదా. నా మెడలో నా భర్త తాళి కట్టాడు, ఇంకా నా భర్త కోసం నేను రావాల్సిందే. చూశారు కదా నా భర్త నన్ను ఎలా తీసుకువచ్చారో అనేసి అంటుంది ఇంకా రాధ. అది నిజమైన తాళి కాదు కదా, మీది అగ్రిమెంట్ పెళ్ళి కదా అనేసి దమయంతి అంటుంది. అది అగ్రిమెంట్ పెళ్ళి ఒకప్పుడు, ఇప్పుడైతే నిజమైన పెళ్ళి అనేసి అనుకుంటున్నాను. అందుకనే నా భర్త కోసం నేను మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. అయినా చూశారు కదా నా భర్త నన్ను తీసుకురావడానికి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకురావడం జరిగింది. ఇంకా అలా వచ్చినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను అనేసి ఇంకా రాధ చెప్తుంది. దాంతో ఇంకా అది విక్రమ్ అంటే నిజాన్ని దాపెట్టాలనేసి వచ్చాడు, కానీ విక్రమ్ ఈ పెళ్ళి అగ్రిమెంట్ పెళ్ళి అనేసి అంగీకరిస్తున్నాడు. నువ్వు మాత్రమే ఈ పెళ్ళిని నిజం చేయాలి అనుకుంటున్నావు అనేసి అంటుంది ఇంకా దమయంతి. అవును, నేను నిజం చేయాలనుకుంటున్నాను. ఏదో ఒకరోజు విక్రమ్ సార్ కూడా నాలాగే ఆలోచిస్తారు అనేసి రాధ అంటుంది. ఇంకా దమయంతి అలా ఎప్పటికీ జరగదు అనేసి అంటే అలా జరిగి తీరుతుంది అనేసి రాధ చెప్తుంది. దాంతో ఇంకా సరే చూద్దాం అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఇంకా రాధ కూడా సరే చూసుకొని మేడం అనేసి అంటుంది. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది రాధ. ఇంకా దమయంతి మాత్రం రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాక ఇంకా తనలో కాస్త ధైర్యం పెరిగింది. అంటే విక్కి వెళ్ళి స్వయంగా తనని ఇంటికి తీసుకువచ్చాడు కదా, అందుకనే ఇంకా తనలో కాస్త ఇంకా పొగరు పెరిగాయి అన్నమాట అనేసి దమయంతి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఎలాగైనా సరే ఇంకా వీళ్ళిద్దరిని దూరం చేయాలి, లేదంటే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. ఇంకా నా కూతుర్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోడు ఈ విక్రమ్, ఇంకా ఎప్పటికీ నా కూతురు ఇలాగే ఉండిపోతుంది. లేదు, అలా ఉండడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి నా కూతుర్ని అలాగే విక్కీని కలపాలి. నా ప్రియ సంతోషమే నా సంతోషం. ఇన్నేళ్ళుగా నా భర్త లేకపోయినా నా ప్రియ కోసమే నేను బ్రతికి ఉన్నాను. నన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళని ఎదురుగా పెట్టుకొని కూడా నేను బ్రతుకున్నాను అంటే నా ప్రియ కోసమే, నా ప్రియ సంతోషం కోసం. నా ప్రియ సంతోషం లేకుండా ఉంటే నేను ప్రాణాలతో ఉండను. ఎలాగైనా సరే నా ప్రియ సంతోషాన్ని నా ప్రియకి ఇవ్వాలి అనేసి ఇంకా దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.